మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పగలు రాత్రి ఒకేలాంటి మేకప్, వెలుగులీనే మేకప్, ఈ మేకప్ను ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? పెళ్ళిళ్ళ సీజన్లో వేడుకల్లో వెలిగిపోవాలంటే మేకప్ కూడా వినూత్నంగా ఉండాలి కదా. మేకప్ ముందు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్లను తప్పనిసరిగా వాడుకోవాలి. వీటితో వేడుకల్లో లైట్ల వెలుగులకు చర్మం పాడవకుండా ఉంటుంది. మేకప్ కూడా ఎక్కువ సమయం చెక్కు చెదరకుండా ఉంటుంది. కెమెరా ఫ్లాష్ వెలుగుకు ముఖం మితిమీరి వెలిగిపోకుండా ఉండాలంటే 2 భిన్నమైన ఫౌండేషన్లు వేసుకోవాలి. ఇందుకోసం మ్యాట్, సాఫ్ట్ గ్లోయి రకాలకు చెందిన ఫౌండేషన్లను కలిపితే చాలా బాగుంటుంది. జిడ్డు చర్మం కలవారైతే నుదురు, ముక్కు, చుబుకం మీద మ్యాట్ ఫౌండేషన్, మిగతా ముఖమంతా డ్యూయీ ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది. తరువాత లూజ్ పౌడర్ అద్దుకోవాలి. అలాగే పగటి వేళ వేడుకలకు బ్లష్ చాలా ముఖ్యం. దీనికై ముదురు రంగు బ్లష్లకు బదులుగా సహజసిద్ధంగా కనిపించే నేచురల్ లేదా రోజీ బ్లష్ ఎంచుకోవాలి. బుగ్గలతో పాటు కొద్దిగా ముక్కు, చుబుకం మీద కూడా లైట్గా బ్లష్ను అద్దుకుంటే బాగుంటుంది. ముఖం మొత్తంలో కళ్ళు, పెదవులే ఫోకస్ పాయింట్లు కాబట్టి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. పగలైనా రాత్రైనా ముదురు రంగు షాడోలకు దూరంగా ఉండాలి. పేస్టల్, సాఫ్ట్ మెటాలిక్ ఐ షాడోలు ఎంచుకోవాలి. ముడతలు పడకుండా ఉండేందుకు క్రీమీ షాడోలకు బదులుగా పౌడర్ ఐ షాడో ఎంచుకోవాలి. పౌడర్ ఐ షాడోలు మేకప్లో చక్కగా కలిసిపోయి ఎక్కువసేపు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇక లిప్స్టిక్, ఎరుపు, ప్లమ్, మెరూన్ రంగు లిప్స్టిక్స్ వేడుకలకు చాలా బాగుంటాయి. అలాగే ఐ షాడోకు మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ను ఎంచుకుంటే బాగుంటుంది. గ్లిట్టర్, పేస్టల్, మోనోటోన్ రంగు లిప్స్టిక్స్ పగటిపూట, మెటాలిక్, ముదురు రంగు షేడ్స్ రాత్రి వేడుకలకు మ్యాచ్ అవుతాయి. ఈరోజు మనం పగలు రాత్రి వేడుక ఏదైనా మేకప్ ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం